హాయ్ హలో అందరికి నమస్తే. ఆ మధ్యకాలంలో టీడీపీ పార్టీకి చెందినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక టీవీ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు జగన్ గారి గురించి చెప్పడం మనం చూసాం. అందులో ఏం చెప్పారంటే ఆయన ఎన్నికల ప్రచారం ఉన్నట్టు టీడీపీకి ఓటు వేయమని చెప్పి ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇంటింటికి తిరిగి వచ్చిన తర్వాత చివరికి వాళ్ళు మాట్లాడింది ఏంటంటే జై జగన్ అనే పాట ఉంది కదా, జగన్ గారి పాట రావాలి జగన్ కావాలి జగన్, ఆ పాటనే మా నోటి వెంట వస్తుంది. ఆ రేంజ్లో జగన్ గారి పేరు అప్పుడు ప్రస్తావించడం జరిగింది. పదే పదే జగన్ 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 అని చెప్పి ఆ పాట కూడా మా మైండ్లో అట్లా చొచ్చుకొని పోయిందని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు పెద్ద ఎత్తున వైరల్ అయినాయి. ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి మాటలు అంటే అపోజిషన్ లీడర్స్ కూడా జగన్మోహన్ రెడ్డిని తిట్టేటువంటి క్రమంలో చివరికి జై జగన్ అనేటువంటి పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఏదైతే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. జగన్ గారు ప్రెస్ మీట్ పెడితే ఏ రకంగా ఉంటుందనడానికి ఇప్పుడు జనసేన పార్టీ నాయకుడు మాట్లాడినటువంటి మాటలు అది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ అనమాట, దాని ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉంటుందనడానికి. జగన్ గారు వస్తారు, ప్రెస్ మీట్ పెడతారు, ప్రతిదీ కూడా ఎవిడెన్స్తో సహా ఈ అధికార పార్టీ చెప్పేటువంటి విషయాలకు సంబంధించి ప్రతిదీ కూడా ప్రూఫ్తో సహా లైవ్లో చూపించి ఏ రకంగా మోసం చేస్తున్నారన్న దానికి సంబంధించి ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. మధ్యలో వాళ్ళకి కౌంటర్లు ఇస్తారు, కొన్ని పంచులు కూడా ఉంటాయి. సో ఈ మాటలు ఇవన్నీ ఒక హైప్ తీసుకొస్తాయి, ఒక వాడి వేడి చర్చ జరగడానికి కారణమవుతాయి. తన క్యాడర్లు కూడా ఒక జోష్ నింపేటువంటి ప్రయత్నం జగన్ గారు చేస్తారు. అప్పటి వరకు అధికార పార్టీ నాయకులు అనేక రకాలుగా మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఒక జగన్ గారు మాట్లాడిన తర్వాత అవన్నీ కూడా కొట్టుకుపోయే విధంగా వాళ్ళు 100 మంది మాట్లాడితే జగన్ గారు ఒక్క మాటతో పూర్తి స్థాయిలో అందరికీ కౌంటర్ ఇచ్చినట్టుగానే ఆయన మాటలు ఉంటాయి. అందుకే ఆ రకంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కార్యకర్త నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా జగన్ గారికి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నారు, జగన్ గారి మాటలకు సమాధానం చెప్పలేక. ఈ క్రమంలో మరి జనసేన పార్టీ నాయకుడు మాట్లాడినటువంటి మాటలు మీకు వినిపిస్తాను. జగన్ గారి బట్టలు ఊడదీస్తా అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన బట్టలు ఆయన నడి రోడ్డు మీద కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఏం మాట్లాడారో మీరే చూడండి. 11 సీట్లకు వచ్చావు, ఈసారి ఒక సీటుకే పరిమితం అవుతావు. అనవసరమైనటువంటి ప్రెస్ మీట్లు, పనికి మాలినటువంటి ప్రెస్ మీట్లు ఇవన్నీ పెట్టి అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు. విలేకరులకు కూడా చాలా సమయం ఉంటుంది, వాళ్ళ సమయం కూడా చాలా విలువైనది. వాళ్ళ విలువైన సమయాన్ని మాత్రం పాటు చేయొద్దని చెప్పి ముఖ్యంగా తెలియజేసుకుంటూ మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఒకవేళ కానీ మరొకసారి కానీ ఇదే విధంగా జరిగితే నెల్లూరు రోడ్ల మీద బట్టలు తీసుకొడతామని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జనసేన, జై జగన్. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, జగన్ నీకు మాత్రం ఉంది, కంపల్సరిగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. జై జనసేన. ఇది ఇప్పుడు 11 సీట్లు వచ్చే తర్వాత ఒక్క సీటుకే పరిమితం అవుతావు, నెల్లూరు రోడ్ల మీద బట్టలు ఊడదీసి కొడతామని చెప్పి ఆ వ్యక్తి జనసేన పార్టీకి చెందినటువంటి నాయకుడు మాట్లాడినట్టే మాటలు. దీన్ని నోటిదూలు అన్నారా మరి? ఈ రకంగా మాట్లాడి లాస్ట్కి ఏమంటున్నారు అక్కడ, జై జగన్ జై జగన్ జై జగన్ అంటున్నారు. మళ్ళీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పిన తర్వాత జై జనసేన అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అట్లుంటుంది అనమాట. మరి నిజంగా వీళ్ళు జగన్ అంటే మనసులో ప్రేమ ఉండి మాట్లాడతారా, లేకపోతే భయంతో మాట్లాడతారా? మరి పైకి ఏదో జనసేన అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి జగన్ తిట్టాలని మాట్లాడతారా అన్నది అయితే అర్థం కాదు. కానీ ఏదేమైనా కూడా ఈ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. జగన్ గారి బట్టలు ఊడదీస్తా అని చెప్పి తన బట్టలు తానే నడి రోడ్డు మీద ఊడదీసుకున్నాడు కదా జై జగన్ అని చెప్పి చాలామంది కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు.